ఎలా ఉన్నారు అందరూ? మీరు అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ వీడియో కాస్త లేట్ అవుతుందండి, కుదరట్లేదు చేయడానికి. మాకు వర్షం పొద్దున పూట పడుతుందండి, అది 10 నిమిషాలు పడుతుంది. పొయ్యి మీద ఉంటుందండి, పొలాలు అందుకోవట్లేదు, వాన పడుతున్నాయి కదా, అందుకే కొంచెం పెట్రోల్ తీసి బండిలో పంపించాము. పొయ్యి ఆరిపోయిందండి, పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ పెట్రోల్ తెస్తుంది వాళ్ళ నుంచి కొంచెం. ఆరిపోయిందా? నాకు అనిపించలే. రాత్రి బయట పెట్టాను. పెట్రోల్ నుంచి బండి నుంచి కొంచెం పెట్రోల్ తెస్తున్నాను. అయితే పెట్రోలు చాలా డేంజర్ అండి, ఊరికి అంటుకునేది, ఒకసారి ఫైర్ అయిపోద్ది. దాని బదులు డీజిల్ కానీ కిరసనాయిల్ వాడుకుంటే మంచిది. అలాగే జరిగింది ఇప్పుడు మాకు కూడా. చూడండి, పెట్రోల్ తీసానండి, ఇంకా డబ్బా సగం డబ్బా తీసినా, లేదా డబ్బా నిండా తీసినా నేను బాంబు పీలినట్టు పోయేది. కొంచెం తీసాను అడుగున, దానివలన లేట్ అయింది. అయినా నేను కూడా కొంచెం తప్పు చేశానండి. అదేంటంటే పెట్రోల్ తండిపోయి మంట దగ్గరికి పెట్టాను, పైనుంచి పోయాల్సిందే డ్రాప్స్, దానివలన ఫైర్ అయింది. చూడండి, పొలం లోపలికి వస్తుంటే దానికి తగిలి అది ఊరిపోయి పడిపోతుంది వెనకాల. అది ఊరిపోయింది, మాటికి దాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. పోయి అందుకని అది అంటుకోలే. అమ్మాయి అయితే వీడియో చెప్తే లావులు పారిపోయిందండి, చిన్న అమ్మాయి పెళ్లి తనంగానే, అలాగనే పేలింది. మూట కండిషన్ ఉంటాయి వచ్చి ఊతే ఆరిపోయింది. నేను వేసేటప్పుడు ఎందుకంటే 2-3 సార్లు అంటుకోను, ఊదే మంటపోయింది. ఇంగిట్లు ఇప్పుడు ఎక్కువ ఉంది, అందుకే అంటే ఆగు, పేలిద్ది. అందుట్లో వేసామంటే పేలిద్ది. ప్లాస్టిక్ డబ్బా, కోకోకోలా డబ్బా వేసాము కదండి, నల్ల పొగ వచ్చేసింది. ప్లాస్టిక్ మట్టుకు మంటలు వేయకూడదండి, పొగ వచ్చింది బాగా భారీగా, నల్ల పొగ అలా వచ్చింది. గ్యాస్ వర్షం పడుతుంది కదండి, గ్యాస్ తీసుకొస్తాకి వెళ్తున్నాను, గ్యాస్ తీసుకొస్తాకి రెడీ అవుతున్నాను. వీళ్ళేమో గోంగూర డ్రైలో వండుతాకి రెడీ అవుతున్నారు. నేను అసలు నిన్ను తీయట్లేదు, నువ్వు బాగా మీ పెళ్లి తీసింది ఎవరమ్మా? బండిలో బండిలో పెట్టాలిగా, పెట్టావా? పెట్టాలి. గ్యాస్ కోసం కనపడిందా? బంగారం ఇట్రా. టెస్ట్ ఉంది కొన్న వాషర్ తీస్తున్నానండి, ఎందుకంటే ఒక్కోసారి కొత్త గ్యాస్ బండ్ తీసుకొచ్చినప్పుడు ఆ వాషర్ షిట్ ఒక లీక్ అవుతుందండి, అప్పుడు ఈ పాత వాషర్ వేస్తే సెట్ అవుద్ది. అందుకని వాషర్ ప్రతిసారి నేను ఖాళీ బండి ఇచ్చినప్పుడు ఆ వాషర్ తీసుకుంటాను. అయిపోయిందా? సెల్ఫీ స్టిక్ పెట్టనా?
చూడండి మా మల్లె చెట్టుకి ఎన్ని పూలు పోసినాయో చూడండి. పూలు ఇది మందార చెట్టుకి ఇది కలిసిపోయి గ్యాస్ అయితే తీసుకొచ్చేసానండి. బాగా 2 మల్లె చెట్లు ఉన్నాయి, పూలు బాగా కాస్తున్నాయి. ఇది ఇంకో చెట్టు, ఈ చిన్న పూలు అండి. ఈ చెట్టు చిన్న చిన్న పూలు కాస్తాయి, మల్లెపూలు. ఇప్పుడు మొగ్గలు వేస్తున్నాయి. పైన అటు పక్క వచ్చావా? అటు పక్క వచ్చావా? పైన ఉన్నట్టు చూడు మొగ్గ ఒకటే. ఇంటి ముందు మట్టికి మళ్ళీ పూలు ఉండడం వలన బయటికి రాగానే మంచి సువాసన వస్తుందండి. గులాబీ చెట్లు ఇక్కడ కొనుక్కొచ్చి పెట్టాలండి. గులాబీ పూలు మా దొడ్లో కొనుక్కురావాలి మంచిది. అవి అటు పక్క పైన చూడు, 2 అటు పైకి చూడు. దాని పక్కన అయ్యి లోపలికి వెళ్ళి, ఇంకా లోపలికి వెళ్ళి కనపడతాయి. మల్లెపూలు వేసి కడతారు. దవളം, పిచ్చి దవളം. ఎక్కడే మాల కడుతున్నారండి. పువ్వులు 2 రోజులు కలిపి శుక్రవారం శనివారం కలిపి కడుతున్నారు. బట్టలు ఆరేస్తున్నారు మా డాబా మీద నుంచి. అదే కాలువ అండి, కాలువగట్టు మీద కొబ్బరి చెట్లు దక్షిణ వైపు. ఇదేంటో తూర్పు వైపు అండి. చూడండి మేఘాలు ఎలా ఉన్నాయో, కానీ వర్షం అంటే పడతల్లా. మేఘాలు ఉన్నాయి, నూనె జస్ట్ తుప్పరపడిపోతుంది. కొబ్బరి చెట్టు చూడండి, లొకేషన్ పచ్చగా ఉంది, అడవిలాగా. అవి కొబ్బరి చెట్లు చూడండి. అటు నుంచి అన్ని పొలాలేనండి, కాలువ, పంట కాలువ. అటు నుంచి బోల్డ్ గాలి వచ్చిందండి మాకు దక్షిణ వైపు నుంచి. తూర్పును ఉత్తరం రోడ్డు వచ్చిందండి మాకు. సాయంకాలం పూట రోడ్డు మీద కూర్చుంటే దక్షిణం నుంచి బోల్డ్ అంత గాలి వచ్చిందండి. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మర్చిపోమాకండి, సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి. ఇంటి ముందు అలా గోడ కట్టింది, గోడ లేపి రేకేయాలండి. అందుకు సగం లాగిపోయి కట్టాలి, తర్వాత అయినా రేకేసుకుందామని అలా కట్టాము. ఇకండి 2 పూలు మాల కట్టినవి. పూలు మట్టి పెద్ద పెద్ద పూలు అండి, మల్లెపూలు. కనకాంబరాలు కూడా మా దొడ్లో అండి, ఇంటి వెనకాల ఉంటాయి కనకాంబరం చెట్లు. దవలం మా దొడ్లో, అది పిచ్చి దవలం. అందుకండి ఈ ఆదివారానికి గుడికి రెడీ అవ్వడానికి పూలు కొనే బాధ తప్పింది, సరిపోతాయి. వీడియో చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలండి. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.
బాగా ఎండుకుంటాము. ధన్యవాదములు.